మాజీ ఎమ్మెల్యే రోజా గారికి రాజకీయ భవిష్యత్తు కష్టమే అంటున్నారు. ఇకపైన సొంత పార్టీ నుంచే తరిమేస్తున్నారట. సో దీని డీటెయిల్స్ అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. రాజకీయ భవిష్యత్తు కష్టమే అంటారా రోజా గారికి? నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి అంతకుముందు 2 సార్లు గెలిచినట్టున్నారు. తర్వాత ఓడిపోయిన నేపథ్యం మొన్న చూసాం. 2024 ఎలక్షన్లో భారీగా ఓడిపోయారు. అయితే ఆవిడ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు ఉండే జనం మంది మార్పులు ఎవరైతే ఆవిడ వెనుకుంటారో వాళ్ళు లేకుండా కొత్త వాళ్ళు కనిపించారు. సో రూరల్ ఏరియాకి ఆవిడ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే ప్రజలు రోజమ్మా ఏంటి మీ వెనక వీళ్ళెవరు రాలేదు, వేరే వాళ్ళు వచ్చారేంటి అనేలాగా అడిగితే లేదు అంటే అప్పటికే వాళ్ళు పార్టీ ఫిరాయించేసి టీడీపీ మొగ్గు చూపే క్రమంలో ఉంది. వీళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు వైసీపీకి ఎంత ఓటు బ్యాంక్ ఉంది అంత ఓటు బ్యాంక్ ఉందని డబ్బా వాయించుకుంటున్నారో, నిజంగా అంత ఓటు బ్యాంక్ ఇవన్నీ ఉంటే అంతర్గతంగా వాళ్ళే టీడీపీ మొగ్గు చూపి మెల్లమెల్లగా సైలెంట్ ఎందుకు అయిపోయారు? ఇప్పుడు రోజా గారు 2024 ఎలక్షన్స్కి అపీర్ అవ్వక ముందు శ్రీశైలం దేవస్థానం సంబంధించి నామినేటెడ్ పోస్టు వైసీపీ వాడే మెల్లగా ఏమి చెప్పకుండా హ్యాండ్ ఇచ్చి ఆ నామినేటెడ్ పోస్ట్ కొట్టేశాడు. తర్వాత ఈ కొన్ని ఓపెనింగ్స్ కూడా మంత్రిగా ఉన్న ఈవిడికి కూడా బహుశా అప్పుడు మాజీ మంత్రి అయిపోయారు అనుకోండి, అయినప్పటికీ ఈవిడికి పిలవకుండా వేరే జడ్పీటీసీలతోని చిత్తూరు జిల్లా స్థాయి నాయకులతోని ఎక్కువగా ర్యాపో మెయింటైన్ చేసి రోజా గారిని పక్కన పెట్టారంట. సో ఈవిడ మొదటి నుంచి ఈవిడకున్న వీక్నెస్ ఏంటంటే ప్లస్ అదే మైనస్ అదే, ఆవిడకి నోటి దురుచు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద చాలా దారుణంగా మాట్లాడడం, నోరేసుకొని పడిపోవడం. దాని మీద ఒక టీడీపీ ఆయన పేరు బండారు సత్యనారాయణ గారు అయితే డైరెక్ట్గా ఏమ్మా నువ్వు సినిమాలు ఉన్నప్పుడు ఎవరెవరితో ఏం పనులు చేసావు అన్నట్టు కూడా అసభ్యంగా మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి. అఫ్కోర్స్ అంటే అంతకుముందు ఈవిడ చాలా అసభ్యంగా మాట్లాడిన సందర్భంగా ఆయన ఆ ప్రశ్న వేశాడు. తర్వాత ఆయన మీద కేసు కూడా వేశారు. పక్కన పెడితే ప్రతిదీ కూడా ఈవెన్ ఏ జబర్దస్త్తోనైతే రోజా గారు సినిమా కెరియర్ అంతంత మాత్రంగా నడిచిన జబర్దస్త్ జడ్జిగా ఆవిడ చాలా నేమ్ ఫేమ్ సంపాదించుకున్నారు. సో ఆ జబర్దస్త్ ఆర్టిస్టులుగా ఎవరెవరైతే పేరు సంపాదించుకున్నారో వాళ్ళందరూ కూడా నాగబాబు గారిని రోజా గారిని ఈ రోజుకి కూడా గౌరవిస్తారు. మాకు మంచి లైఫ్ ఇచ్చారు, మమ్మల్ని బాగా ఒక గైడ్గా ఒక మెంటర్గా మీరు మమ్మల్ని తీర్చిదిద్దారని. సో అటువంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చారో వాళ్ళంతా పేడ పురుగులు, వాళ్ళేంటి వాళ్ళ బతుకులేంటి అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. సో అది కూడా వాళ్ళు ఫీల్ అవ్వలే, సర్లే గురువు స్థానం ఉన్న ఆవిడ అంటే అనుకోని. సో ఇవన్నీ ఊరికే పోవు. సో ఇప్పుడు ఎప్పుడైతే 24లో ఘోర పరాభవం అయ్యిందో ఆవిడ ఏంటి కౌంటింగ్ రాకముందు తెలిసిపోయింది ఆవిడకి. ఒకటి క్యాన్వాసింగ్కి ఆవిడ వెనక ఎవరు లేకపోవడం, రెండోది పోలింగ్ రోజే ఆవిడ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ ఓటు వేశారు కదా ఎలా ఉందంటే క్లియర్గా చెప్పేసింది, నేను ఈసారి ఇక్కడ గెలవను, ఎందుకంటే నాకు కూడా ఉన్న వాళ్ళే నాకు వెన్నుపోటు పొడిచారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి అన్నా జగనన్న అదని ఇదని ప్రేమలు వలకపోస్తారు, ఆయన తాడేపల్లి వెళ్ళిపోగానే ఇటువైపు వెనక గోతులు తవ్వుతారు. అటువంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు, నాలాంటి వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నట్టుగా ఆ రోజే చెప్పింది ఆవిడ. కాబట్టి మీరు ఆ వీడియో చూడొచ్చు. కౌంటింగ్ రోజు ఇంకా ఎవరెవరైతే నోడేసుకొని పడిపోయారో, ఎవరెవరైతే విచ్చలవిడిగా ప్రవర్తించారో వాళ్ళందరూ కూడా ఘోర పరాభవం. సార్ ఇప్పుడు రోజా గారిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడితే రోజా గారికి వేరే ఆప్షన్ ఉందంటారు ఏ పార్టీలోకైనా? అది ఇక్కడ ఇప్పుడు రోజా గారు ఓడిపోయిన తర్వాత అక్కడ నగరిలో వైసీపీలో కీలకమైన వ్యక్తి ఆవిడ పేరు శాంతి, అదో కేజే శాంతి పెద్ద ఆవిడైతే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది రోజా గారు ఓడిపోయిన రోజు మొన్న 24లో. అమ్మా నగరి నియోజకవర్గ ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటారు తల్లి, 10 ఏళ్ళుగా పట్టిన పీడంతా పోయింది, నేను వైసీపీ అయినా కూడా నేను ఆమెని సపోర్ట్ చేయను అన్నట్టుగా. అంటే అంత అసహించుకున్నారు అందరూ కూడా, ఆల్మోస్ట్ అలా అసహించుకున్న రేంజ్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆమెకు ప్రత్యామ్నాయము ఏంటి, ఆవిడ నెక్స్ట్ వైసీపీలో ఉంటారా లేదా అని పక్కన పెడితే చాలా వరకు కూడా ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఎంతసేపు ఈవిడ మాట్లాడటము, ఈవిడ ఇది చేయడమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు పిలిచి మాట్లాడటము కానీ, లేదంటే ఈ మధ్య కాలంలో కొంతమంది నాయకులతో ఆయన కొన్ని సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో ఆవిడ కనిపించడం కానీ ఎక్కడ జరగలేదు. మరోవైపు ఆవిడ 24 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత సుమారుగా మొన్న 25 ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఎక్కడ కనపడలే ఆవిడ. సో 24 జూన్ నుంచి ఏమయ్యారు ఆవిడ? అప్పుడు మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిన వార్తలు ఏంటంటే ఆవిడ తమిళనాడు వెళ్ళిపోయారు, అక్కడ తమిళ తలపతి విజయ్ పార్టీ పెట్టారు కాబట్టి
అక్కడ పార్టీలో ప్రయత్నిస్తున్నారు. బట్ ఈవిడ గురించి ఫీడ్బ్యాక్ విజయ్ తెలుసుకొని ఆమెకి వెళ్ళిపోమన్నారు. అంటే ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉండే నియోజకవర్గాలు తెలుగు తమిళ్ మిక్సింగ్ వాళ్ళు ఉంటారు కదా, సో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే ప్రయత్నం చేసుకుందామని వెళ్ళినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. పైపెచ్చు ఆవిడ అదే టైంలో చెన్నైలో కొన్ని దేవాలయాలు దర్శించుకుంటున్నప్పుడు కొంతమంది ఈ పారిశుద్ధ్య కార్మికులు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆమెతో సెల్ఫీ దిగుదామని వెళ్తే కొంచెం దూరంగా ఉండవు అన్నట్టుగా అది పెద్ద వైరల్ అయిపోయి. ఇప్పుడు మరి ఓట్ల కోసం అందరి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్లు ఇచ్చి పట్టుకొని మాట్లాడతారు కదా, ఇప్పుడు ఆ పారిశుద్ధ్య కార్మికులు వచ్చేసి కొంచెం దూరంగా ఉండమ్మా సెల్ఫీ అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇవి ఒక ప్రజాప్రతినిధి అయింది ఇలా అనొచ్చా? లేదా ప్రజాప్రతినిధిగా పోటీ చేసి ఓడిపోయిన పక్కన పెడితే రాజకీయాల్లో ఉన్న ఆవిడ ఇలా చేయొచ్చు అని అదొక విమర్శ వచ్చింది. ఇలా రకరకాలుగా ఆ తర్వాత ఆవిడ సినిమాల్లో ట్రై చేశారని, మరలా జబర్దస్త్కి జడ్జిగా రావాలని ట్రై చేశారని, కొన్ని టీవీ షోస్కి కూడా జడ్జిగా రావాలని ట్రై చేస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా ఆమెను పక్కన పెట్టింది అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. మేబీ అంటే ఇప్పుడు మరలా ఏదో టీవీ షోకి జడ్జిగా ఏదో చూస్తున్నాను, ఏదో పిల్లల డ్రామా జూనియర్స్ కాదు, ఏదో పిల్లల సాంగ్స్ ప్రోగ్రామ్ ఏదో నేను చూశాను రీసెంట్గా. మేబీ మీరు అన్నట్టు ఆ డ్రామా జూనియర్స్ కూడా ఉండొచ్చు. సో ఇట్లాగా ఆవిడ అటు రెండిటికి చెడ్డ రేవట్లా తయారయ్యారు. అటు ఇండస్ట్రీ పరంగా కూడా పెద్దగా అవకాశాలు ఏం లేవు, మేబీ ఉంటే తల్లి పాత్రలు చేసుకోవాలి, ఇటువైపు రాజకీయాల పరంగా కూడా పెద్దగా లేదు. పైపెచ్చు నగరీ ప్రజలందరూ కూడా, నగరిలో ఉండే వైసీపీ నాయకులందరూ కూడా యాంటీ అయిపోయారు. రీసెంట్గా ఎంపీటీసీ అవి కూడా ఆ నగరి అది కోల్పోయింది, వైసీపీ వాళ్ళు కోల్పోయారు. ఒక దగ్గర సమానంగా వచ్చినప్పటికీ కూడా ఆ లాటరీ తీస్తే మళ్ళీ టీడీపీ వాళ్ళకి తగిలింది ఆ చైర్పర్సన్ పదవి. సో మీరు ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళకి ఆ పదవి ఇచ్చేస్తే మీరేం చూస్తున్నారు? మీరు నోట్లో ఏం పెట్టుకున్నారు? మీరు అసలు ఏం మనుషులు అని చెప్పి సొంత నాయకుల మీద సీరియస్ అయిపోయిందండి ఈవిడ. అంటే ఈవిడికి లోకల్గా స్థానికంగా బలం పెంచుకుంటే కదా రేపు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వడానికైనా. సో సొంత నాయకుల మీద చేసాం, ఏం చేస్తాం, హార్డ్ వర్క్ చేసాం, అవ్వలేదు అనిపించుకోవాలి. కానీ వాళ్ళ మీద సీరియస్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారు? సో వాళ్ళు ఇప్పుడు గురుగా ఉన్నారు. ఓడిపోయింది, లాటరీలో వాడి పేరు వచ్చింది, మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన ఒంటిమెట్ట పులివెందుల్లోనే జడ్పీటీసీ టీడీపీ కైవసం చేసుకుందాం. మొన్న ఎవరు ఇంకో శ్రీనివాసరెడ్డి అంట పులివెందుల్లో జిల్లా స్థాయి నాయకుడు ఆయన మొన్న బీటెక్ రవి గారి సమక్షంలో టీడీపీలో చేరాడు. మరి దానికి ఏం చెప్తాం? పులివెందుల్లోనే వైసీపీ బలహీన పడుతున్న నేపథ్యంలో నగరి అయితే ఏంటి, ఇంక చిత్తూరు అయితే ఏంటి, ఇంకెక్కడైతే ఏంటి కదా. సో కాబట్టి ఈవిడ అలా బలహీన పడుతుంది. ఉన్న కొద్దిమంది నాయకుల్ని కార్యకర్తని కాపాడుకునే ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళ మీద నోటుకొచ్చినట్టు మాట్లాడంటే ఎవరు పడతారంట? అధికారం ఉన్నప్పుడే ఆవిడ పడినప్పుడు అధికారం పోయాక ఇంకెవరు అసలు ఎవ్వరు పట్టించుకోరు కూడా. బట్ ఇప్పుడు ఆవిడ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చూద్దాం. మెయిన్ నోరండి, నోరు అదుపులో పెట్టుకుంటే, అదేదో సామెత ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. సో అది లేనప్పుడు ఆ నోరు వేసుకొని పడిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఈవిడ, కొడాలి నాని కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.